ఇక్కడ మీకు కనిపిస్తున్న పంటలన్నీ మేము టెర్రస్ గార్డెన్లో పండించినవేనండి. వీటి కోసం పెద్దగా పెట్టుబడి పెట్టిందేం లేదు. వంటింటి వ్యర్థాలని సేంద్రియ ఎరువుల కింద మార్చుకుని పండించిన పంటలండి. కుండీల్లోనే పెద్ద పెద్ద బీరకాయలు. ఇవన్నీ ఎక్కడ హార్వెస్ట్ చేసాము ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూడండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి. ఇదిగోండి బీరకాయ, చూసారా ఎంత పొడవుగా ఉందో. దీని వెయిట్ చూస్తే 630 గ్రాముల పైనే ఉందండి. అంటే ఇంచుమించు 1/2 కేజీ పైనే అనమాట. ఇక్కడ ఇదిగోండి, ఇది ఆనపపాదు, ఆ పక్కన ఉందండి బీరపాదు. అక్కడే హార్వెస్ట్ చేసాము. అసలు ఎంత పొడవుగా ఈ కాయలు అవి రావడానికి మేము ఎటువంటి కంపోస్ట్ ఇస్తున్నాము, అలాగే ఎలా నాటుతున్నాం అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. దాంతోపాటు టమోటోలు, వంకాయలు, కొన్ని రకాల ఆకుకూరలు ఇవన్నీ హార్వెస్ట్ చేయాలండి. అవన్నీ చూద్దామా. ఫస్ట్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లో ఈ పెద్ద గ్రో బ్యాగ్లో వేసిన బీరపాదండి. ఈ కాయ రెడీ అయిపోయిందండి. ఇక నైటు నిన్న హార్వెస్ట్ చేసేస్తాం అనమాట. ఇదిగోండి ఇక్కడి నుంచి హార్వెస్ట్ చేసాము. ఇది ఎదుగుతూ ఉంది. ఇది కూడా కొంచెం డ్యామేజ్ అయినట్టుగా అనిపించిందండి. మరి పండు ఏగో లేకపోతే ఇక్కడ ఈ గ్రో బ్యాగ్ ఉంది కదండి, గ్రో బ్యాగ్లో తీగజాతి మొక్కలు ఎక్కువైపోవడం వల్ల సారం సరిపోలేదో నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పేసి ఇంక తీసేసానండి. ఇది కింద డ్యామేజ్ అయింది కదా, సరిగ్గా ఎదగదు కదా అని. ఇక టమోటాలు ఇవన్నీ ఉన్నాయండి హార్వెస్ట్ చేయడానికి. టమోటాలు భలే ఉన్నాయి కదండి. ఒకటే బంచి కింద కాసింది అనుకున్నాను కానీ తీరా చూస్తే 2 బంచెస్ అండి ఇవి. గుత్తిపళంగా కట్ చేసేస్తున్నా. ఇక్కడ ఇవి తీసేసాం కాబట్టి అండి ఇప్పుడు ఈ కాయలు హాయిగా పెరుగుతాయండి. ఈ టమాటోలు హార్వెస్ట్ అయిపోయింది కదండి. ఇక వంకాయలు హార్వెస్ట్ చేద్దాము. వంకాయలండి, ఇది రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకొకటి ఉంది కానీ అది బాగా పెద్దగా ఉందండి, విత్తనాలు వదిలేసాను. ఇప్పుడు ఈ వంకాయ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఇంకా 2 ఉన్నాయండి, ఇవి కూడా కోసేస్తాను. ఈ కాయలు తీద్దామనేసరికి అండి ఇక్కడ ఇంకోటి కనిపించింది. ముళ్ళు కింద కూడా ఉందండి కొంచెం. జామ చెట్టు కింద జామకాయలు పడ్డట్టు భలే ఉన్నాయి కదండి ఈ వంకాయలు. 2 గ్రో బ్యాగుల్లో ఉన్న వంగ మొక్కలవి వంకాయలు కోస్తే ఇదిగోండి ఇన్ని వచ్చినాయి. గ్రో బ్యాగ్లో కూడా వంగ మొక్కలు ఉన్నాయండి. ఇక్కడ తెల్ల వంగ, గుండ్రంది ఉంది, అలాగే పొడవు వంగ కూడా ఉంది. పొడవు వంగ కాయ చిన్నగానే ఉందండి, అయినా హార్వెస్ట్ చేసేసాను. ఎందుకంటే ఎంతో కొంత లోడ్ తగ్గించేద్దాం అని చెప్పేసి. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి, తయారైపోయినాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. పైన చాలా బాగా వచ్చినాయండి సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో. టమాటోలు ఇక్కడ కూడా భలే వచ్చినాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఇంకా కుత్తి కింద కట్ చేయట్లేదండి, ఎందుకంటే కొన్ని పచ్చికాయలు కూడా ఉన్నాయి కదా. ఇలా ఉంది చూడండి కలరు, సైజు కూడా చూసారా చక్కగా వచ్చింది. ఎండ కూడా ఎలా డైరెక్ట్గా వస్తుందో చూడండి. ఎండను బట్టే మనకి కాయగూరలు చక్కగా సైజు పెరుగుతాయండి, ఎక్కువ కూడా దిగుబడి వస్తుంది. ఇక్కడ 20 లీటర్లు పెయింట్ డబ్బాలో వేసానండి. ఎంత చక్కగా పెరిగిందో. ఇంకా ఉన్నాయండి పైదాకా, అవి పచ్చిగా ఉన్నాయి, తర్వాత కోస్తాను. ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో ఇంచుమించు హార్వెస్ట్ అయిపోయినట్టేనండి. ఇక్కడ కొద్దిగా ఉన్నాయి, 1-2 టమాటాలు. మొన్న ఇవే మొక్కలు చాలా కాసినాయండి కాయలు. నేను పాత వీడియోలో దాంట్లో చూపించాను. ఇంచుమించు ఇక్కడ ఈ కుండీలో 1 కేజీన్నర సుమారు వచ్చినాయండి. ఎంత చిన్నగా ఉందో. ఈ కాయగూరలన్నీ తీసుకుని మనం సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్కి వెళ్ళిపోదామండి. అక్కడే మొత్తం ఫైనల్ హార్వెస్ట్, ఎన్ని టమాటాలు వచ్చినాయి, ఎన్ని వంకాయలు వచ్చినాయి, ఇవన్నీ చూద్దామండి. ఈ ఆనపకాయ కూడా వేసేస్తున్నాం. ఏ సాంబార్లోకో దేనికో వేసుకోవచ్చు కదండి. మనం ఇంత శ్రమపడి పెంచుకున్న కాయగూరలు కొంచెం చీడ వచ్చినా కానీ టేస్ట్ ఏమీ పోదండి. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో ఇక్కడ టమోటోలు, క్యాబేజ్,
ఉమ్, వంకాయలు, కాకరకాయలు, ఆనపకాయ ఇవన్నీ కూడా వెల్కమ్ చెప్తున్నాయండి. ముల్లంగి కూడా రెడీ అయిపోతూ ఉంది. ఇక్కడ చూడండి, ఆస్టర్, దాలియా ఒకటే కొమ్మకి ఎన్ని వచ్చినాయో చూడండి పూలు. పైగా దీంట్లోనే 2 రంగుల తేడాతోటి చూసారా వేరియేషన్స్ ఎలా ఉన్నదో. ఇది భలే ఉంది కదండి. మరి హార్వెస్ట్ మొదలు పెట్టేద్దామండి. చూసారా భలే కాసినాయి. ఇక్కడ గుత్తుల్లో కొద్దిగా పచ్చికాయలు ఉన్నాయి కదండి, అందుకనే పళ్ళే హార్వెస్ట్ చేస్తాను. సైజ్ చూడండి ఎంత బాగుందో. నిలవ పచ్చడికి భలే ఉంటాయి కదండి టమాటాలు. ఇవ్వండి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. పైన కూడా ఉన్నాయండి, చూడలేదు. కొంచెం దూరగా ఉన్న కాయలు కూడా కోసేస్తున్నానండి. ఇక్కడ కొద్దిగా బెండకాయలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఏనుగు దంతం బెండండి, ఇంకా పాతదైపోయింది మొక్క, ఇంకా పొడవు పెరగట్ల. కొత్తిమీర పూలు భలే ఉన్నాయి కదండి. ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ నుంచి తీసుకొచ్చిన టమాటాలు పక్కన పెట్టేశానండి ఇవి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, ఇవి కూడా తయారైపోయినాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను. పండు టమాటాలు, పండు పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర పచ్చడి చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది కదండి. ఇక్కడ మల్బరీ దాంట్లో కూడా కొత్తిమీర పెరిగిపోయిందండి, తీసేస్తాను ఇంకా. ఇవి మనం చట్నీలకి వాటికి ఉపయోగించేసుకోవచ్చండి. కాడలు ముదిరినట్టున్నా కానీ మనం మిక్సీలో పెట్టినప్పుడు మెత్తగానే అయిపోతాయండి. వాసన బాగుంటుందండి, ఈ కాడలు అదిని కలిస్తే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒకటే మొక్క అండి, చాలా కాయలు కాసింది. ట్రిప్కి ఒకసారి అయితే 3 కేజీల దాకా కూడా వచ్చినాయండి. అంత బాగా వచ్చిందండి కాపు. లాస్ట్కి వచ్చేసినాయి, ఇంకొక 2 ట్రిప్లు వస్తాయేమో. ఇంక పెద్దగా పోతా లేదండి, ఏదో కొద్దిగా చెదురు మదురుగా ఉంది అంతే. ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దామండి. ఇంకా ఇంచుమించు ఇటు పక్కన కోయడం అయిపోయినాయండి. ఇంకా వెనకాల ఉన్నవి కొయ్యాలి, అవి కొయ్యడమే కొంచెం కష్టం. టమాటోలు ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటాం, ఇంతలాగా హార్వెస్ట్ రావడం మాత్రం, ఒక్క చెట్టుకి ఇన్ని కాయలు రావడం మాత్రం ఇదే మొదటిసారి అండి. బహుశా ఇక్కడ ఈ పాట్ సైజు, అలాగే కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ ఇస్తాము, ద్రవజీవామృతం యూజ్ చేస్తాము, ఓడబ్ల్యూడిసి కూడా వాడతాము. మెయిన్ మాత్రం చిన్న వేస్ట్ కంపోస్ట్ తోటే మేము మొక్కలన్నిటిని కూడా పెంచుతూ ఉంటాము. లాగే కొద్దీ కొమ్మలకి పళ్ళు అలా కనిపిస్తూనే ఉన్నాయండి. ఇదిగోండి మీకు ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక కొమ్మ, ఇక్కడ ఒక కొమ్మ. ఇవి జాగ్రత్తగా కొయ్యకపోతే మొత్తం కొమ్మల పడంగా విడిగిపోయేలా ఉన్నాయి. చాలా వరకు కోసేసానండి కాయలు, ఇగో చూడండి. ఇంత మెగా హార్వెస్ట్ ఈ ఒక్క మొక్క నుంచి తీసుకోవడం ఈ సంవత్సరానికి ఇదే ఆఖరేమోనండి. మళ్ళీ ఇటువంటి విత్తనాలు డెవలప్ చేసి వేస్తే బాగుంటది కదా అని ఈ పళ్ళ విత్తనాలు తీసి ఉంచానండి. చెట్టు ఖాళీ అయిపోయింది, పళ్ళు మాత్రం భలే వచ్చినాయి కదండి. ఇంకా అటు ఇటు పడిపోయినాయి కూడా. జాగ్రత్తగా తీసుకొచ్చి టమోటాల దగ్గర సర్దేశానండి. ఈ ఫ్రిడ్జ్లో కూడా వేసామండి ఒక టమోటా మొక్క, అవి హార్వెస్ట్ చేయాలి. ఇక్కడ అల్లం మొక్కల కుండి అడ్డుగా ఉందండి, జాగ్రత్తగా వెళ్ళి హార్వెస్ట్ చేయాలి. ఇలా గోడ మీద పాకుతున్న దానికి కర్రలు అవి ఇవి పెట్టామండి సపోర్ట్గా. భలే ఉంది కదండి, రెడ్ గోడ మీదకి వెళ్ళిపోయి ఎలా కాసిందో చూడండి. దోరకాయ కూడా తీసేస్తాను, ఈ టమాటోలో కలిసిపోయి పచ్చిమిర్చి పండు భలే ఉందండి కలర్. అయిపోయిందండి ఇక్కడ హార్వెస్ట్. ఇంకా వంకాయలు ఉన్నాయండి. ఇక్కడ టమాటో మొక్క పక్కనే ఉందండి ఈ వంగ మొక్క కూడా, ఇది కూడా బాగా కాస్తుందండి కాయలు. తెల్లవంగ అండి.
ఇది విత్తనాలకు వదిలేసాను. ఈ కుండీలో కూడా వంకాయలు స్టార్ట్ అయినాయండి. ఇది కూడా పొడవు వంగే. జాగ్రత్తగా కత్తిరితో కట్ చేస్తాను. ఇది పూతంతా రాలిపోద్దండి. ఇంకా తయారవుతుంది కానీ ఎక్కువ పోతుంది కదండి, అందుకని కట్ చేసేసాను అనమాట. ఇక్కడ కూడా ఒక వంకాయ ఉందండి. ఇది విత్తనాల కోసం ఉంచింది. ఇది కూడా కోసేస్తాను. ఎందుకంటే చెట్టుకి కొంచెం బరువు తగ్గించేస్తానే ఈ పూత ఇవన్నీ నిలబడతాయి కదండి. ఇంకా టమాటాలు, బీరకాయలు అన్నీ అయిపోయినాయండి. ఈ కాకరకాయ, ఈ ఆనపకాయ, అక్కడ ఇంకొక చిన్న ఆనపకాయ ఉందండి. అది కూడా కోసేస్తే ఇవాటికి మిద్దె తోటలో కాయగూరలు కొయ్యడం అదేనండి హార్వెస్ట్ పూర్తి అయిపోయినట్టే. కోసేసానండి ఆనపకాయ, కాకరకాయ, సొరకాయ, కాకరకాయ హార్వెస్ట్ చేయడం అయిపోయింది. ఇక్కడ నారింజకాయ కూడా రెడీగా ఉందండి. ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. తయారైపోయింది, చూసారా ఎంత పెద్దగా ఉందో. నారింజకాయ, సొరకాయ, అలాగే కాకరకాయ. ఈ చిట్టి ఆనపకాయ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఇక్కడ సర్దేశా దాన్ని జాగ్రత్తగా. ఆ పెద్ద బీరకాయ పక్కన ఈ బుల్లి బీరకాయ ఇదిగోండి, భలే ఉంది కదా, అరచేయంత ఉంది. ఇదేమో ఈ బీరకాయ ఏమో పొడవుగా చెయ్యంత ఉంటే ఇదేమో అరచేయంత ఉందండి. పెట్టేస్తా. ఇక్కడ ముల్లంగి దుంప ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేసేస్తాను. ఈరోజు ఈ టమాటోలు, వంకాయలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువే వచ్చినాయి కదండి. చక్కగా ఈ చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్స్ లో మేము కుండీల్లో పెంచుతూ హార్వెస్ట్ చేసిన పంటల దిగుబడి అండి. ఈ పంటలు పండించడం కోసం మేము పెద్దగా ఖర్చు పెట్టేసింది కూడా ఏమీ లేదు. వంటింటి వ్యర్థాలని సేంద్రియ ఎరువుల కింద మొక్కలకి అందిస్తూ పండించామన్నమాట. చూసారుగా, చాలా తక్కువ ఖర్చుతోటి మనం చక్కటి దిగుబడి అందుకోవచ్చు. మంచి ఆరోగ్యకరమైన పోషక విలువలు ఉంటే కాయగూరలు మనమే పండించుకోవచ్చండి. చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జన సుఖనో భవంతు. Please like, share and subscribe my channel.